నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్గా మారాయి. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా మరొకసారి విరుచుకుపడ్డారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని చెప్పారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో మంత్రులు చేసిన ప్రచారాన్ని రోజా తప్పుపట్టారు. మంత్రులు చూపిస్తున్న వీడియోలన్నీ ఒరిజినల్ కాదని, అవన్నీ ఫేక్ అని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఫేక్ వీడియోలతో మంత్రులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎద్దేవా చేశారు రోజా. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలు ఓట్లు వేస్తే పవన్ మాత్రం సినిమా షూటింగ్లు చేసుకుంటూ ప్రభుత్వ ధనంతో ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. అంతేనా, రాష్ట్ర సమస్యలను గాలి కొదిలేసి ప్యాకేజీల కోసం పనిచేస్తున్నాడని, అతనికి ఓట్లు వేసినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారని పవన్పై రెచ్చిపోయారు రోజా. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు. చంద్రబాబు, పవన్, లోకేష్ల మెప్పు కోసమే మంత్రులు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. అసలు రోజా చేసిన ఈ వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు ఏమంటున్నారు? రోజా కూటమి ప్రభుత్వంపై రెచ్చిపోవడానికి కారణాలేంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో వైసీపీ నేత ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి సునీత ఉన్నమట్ల గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టుబాబు గారు కూడా జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి సునీత ఉన్నమట్ల గారితో మాట్లాడదాం. సునీత గారు నమస్తే అండి. సునీత గారు నమస్తే అండి. ఎస్ సునీత గారు, ఆర్కే రోజా ఈ మాటకి మీకు పరిచయం అవసరం లేదు అనుకుంటా. మరి వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మీ కూటమి ప్రభుత్వ నాయకులు